పెళ్లై 4 నెలలు దాటకముందే భార్యను హతమార్చాడు భర్త. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. భార్య గౌతమి ముఖంపై దిండుతో నొక్కి హత్య చేశాడు ఆటో డ్రైవర్ గణేష్. మహబూబాబాద్ జిల్లా వీరారం గ్రామానికి చెందిన గౌతమిని 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు గణేష్. అదనపు కట్నం కోసం హత్య చేశాడని ఆరోపిస్తూ గౌతమి పేరెంట్స్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని ఎంజీఎం మార్చురీకి తరలించారు. పెళ్లై 4 నెలలు దాటకముందే భార్యను హతమార్చాడు భర్త. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. భార్య గౌతమి ముఖంపై దిండుతో నొక్కి హత్య చేశాడు ఆటో డ్రైవర్ గణేష్. మహబూబాబాద్ జిల్లా వీరారం గ్రామానికి చెందిన గౌతమిని 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు గణేష్. అదనపు కట్నం కోసం హత్య చేశాడని ఆరోపిస్తూ గౌతమి తల్లిదండ్రులు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని ఎంజీఎం మార్చూరికి తరలించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? గౌతమికి మహబూబాద్ జిల్లా మరిపేట మండలం బంగ్లా బాల్యాతండకు చెందినటువంటి ఆటో డ్రైవర్ భానువత్ గణేష్ తో ఈ ఏడాది మే 18న వివాహం జరిగింది. వీళ్ళిద్దరు కూడా అంటర్ రోడ్ లోని సాయినగర్ లో కాపురం పెట్టారు. ఇక్కడే ఉంటున్నారు. అయితే గౌతమికి సంబంధించి గణేష్ మధ్య పెళ్ళైన కొద్ది రోజులకే గొడవలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే అతడు గౌతమిని హత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇదే ఆరోపణ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పెళ్లి సమయంలో కూడా 12 తులాల బంగారం, ఒక ప్లాటు, 15 లక్షల రూపాయల కట్నం ఇచ్చారు. అదనపు కట్నంలోనే భార్య హింసిస్తున్నాడని మృతురాలు గౌతమి కూడా తమకు ఫోన్ చేసి చెప్పిందంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. అదనపు కట్నం కోసమే తమ కూతుర్ని హత్య చేశాడు గణేష్ అనేది మా మృతురాలి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మట్టవాడ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోస్టుమార్టం నిమిత్తం గౌతమి డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎం తరలించారు. ఇక్కడ పోస్టుమార్టం పూర్తయిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించున్నారు. ఇప్పటికే పోలీసులు ఇటు గణేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుపుతున్నారు. అయితే శనివారం రోజు ఉదయం గౌతమికి బాగోలేదని గణేష్ అక్కడ స్థానికులకు సమాచారం ఇచ్చాడు. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకుపోతున్నామని చెప్పారు. అక్కడనే అదే స్థానికులు కూడా 108కు ఫోన్ చేసి వాళ్ళు అక్కడికి వచ్చారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతురాలి గౌతమి తల్లిదండ్రులు కూడా ఇదే అంశం మీదనే ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా పెళ్లైనటువంటి 3-4 నెలలు గడవక ముందే తమ కన్న కూతుర్ని హత్య చేశాడు గణేష్ అని, అతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు. మొత్తంగా 3-4 నెలలు పూర్తి కాకముందే ఈ విషాదమైనటువంటి సంఘటనగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ మేరకు అయితే పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు.